ప్రస్తుతం భారతదేశంలో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా క్రైస్తవులు ఉద్యమాలు బాటన పడ్డారు. క్రైస్తవ సంఘము, క్రైస్తవ సేవకులు, క్రైస్తవ విశ్వాసులు. ఎందుచేతనంటే క్రైస్తవ సంఘాల మీద దాడులు జరుగుతున్నాయి, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, క్రైస్తవుల హక్కులకు ఉల్లంఘన జరుగుతున్నాయి. అంతేకాకుండా క్రైస్తవ ధార్మిక సంస్థలకు విదేశాల నుంచి వచ్చే నిధులు అడ్డుకట్ట వేయడానికి ఎఫ్సిఆర్ఏ రిస్ట్రిక్షన్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం. అనేక రకాలుగా ఎన్నైతే మార్గాలు ఉంటాయో అన్ని మార్గాల్లో క్రైస్తవుల్ని హింసిస్తున్నారు, క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు, క్రైస్తవ సంఘాల మీద దాడి చేస్తున్నారు, విశ్వాసుల మీద దాడులు జరుగుతున్నారు, క్రైస్తవ పాస్టర్స్ అండ్ ఎవెంజలిస్ట్స్ వీళ్ళందరి మీద కూడా దాడులు చేస్తున్నారు. ఇది సరిపోకుండా దళిత క్రైస్తవుల మీద మరీ ఎక్కువగా దాడి చేస్తూ ఉన్నారు. దళిత క్రైస్తవులు రీసెంట్గా సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే 1989లో చేయబడ్డటువంటి ప్రివెన్షన్స్ ఆఫ్ అట్రాసిటీస్ అగెనిస్ట్ SC/ST దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులకి నిరోధించడానికి చేయబడినటువంటి SC/ST అట్రాసిటీ చట్టం దళిత క్రైస్తవులకు వర్తించదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంటే ఇది సప్రెషన్ హ్యాస్ బీన్ కంటిన్యూయింగ్ సిన్స్ ఫ్రమ్ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ యొక్క ఫలితం ఏంటి అంటే దళిత క్రైస్తవుల యొక్క స్వేచ్ఛను హరించాయి, మత స్వతంత్ర హక్కు అండ్ 18-25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, తర్వాత 18-58 ఫండమెంటల్ రైట్స్, రాజ్యాంగ మౌలిక లక్ష్యాలు. మనది భారతదేశము లౌకిక రాజ్యం అన్న విషయాన్నే మర్చిపోయి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చి దళిత క్రైస్తవులకి వేరొక క్యాస్ట్ అంటే BCC అనేటువంటి క్యాస్ట్ని అంటగట్టి దళిత క్రైస్తవుల యొక్క రిజర్వేషన్ బెనిఫిట్స్ని ఫోర్గో అయ్యేటట్లుగా చేశారు ఆనాటి ప్రభుత్వము త్రూ ప్రెసిడెన్షియల్ యాక్ట్ 1950. దానికి కంటిన్యూస్గా మరలా సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే ప్రివెన్షన్ యాక్ట్ 1989 ప్రివెన్షన్ యాక్ట్ SC/ST ప్రివెన్షన్ అండ్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కూడా వర్తించదు. ఇదంతా కూడా ఒక కుట్రపూరితమైనటువంటి కక్ష ఈ యొక్క దళిత జాతుల మీద. కేవలం ఈ సందర్భంలో క్రైస్తవ సంఘాలు ఏకం కావాలి, ముఖ్యంగా దళిత క్రైస్తవులు ఏకం కావాలి. భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఏకం కావాలి. ఇది అన్యాయము. అధిక జనాభా కలిగినటువంటి దళిత క్రైస్తవుల్ని అణగద్రొక్కేటువంటి ఒక కుట్ర. ఈ కుట్రను తెలివిగా, జ్ఞానంతో, యుక్తితో ఎదుర్కోవలసినటువంటి అవసరం క్రైస్తవ సంఘం మీద ఆధారపడి ఉంది, క్రైస్తవుల మీద ఆధారపడి ఉంది, క్రైస్తవ పాస్టర్స్ మీద ఆధారపడి ఉంది. ముఖ్యంగా దళిత క్రైస్తవులు ఐక్యమత్యం అవసరం.
ఏకత్వం అవసరం. యూనిటీ ఇస్ ద స్ట్రెంగ్త్. దళిత క్రైస్తవులు అందరూ ఏకంగా పోరాడినప్పుడు ఉద్యమం విజయవంతం అవుతుంది. 1950 యాక్ట్ చేయబడిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సేవకులు, పాస్టర్స్ ఈ దళిత క్రైస్తవ ఉద్యమాలు చేస్తానే ఉన్నారు. కానీ ప్రభుత్వం నానాటికి అణగదొక్కుంటా వస్తుంది. దానికి న్యాయ వ్యవస్థలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇంకా మనం ఫార్వర్డ్ థింకింగ్ అవసరం. మన హక్కులను కాపాడుకోవడానికి, మన స్వేచ్ఛను కాపాడుకోవడానికి, మన దేశంలో స్వేచ్ఛ స్వతంత్రాలు కలిగి బ్రతకడానికి ఫార్వర్డ్ థింకింగ్, ఫార్వర్డ్ యాజిటేషన్, ఫార్వర్డ్ మూమెంట్, ఫార్వర్డ్ యాక్షన్ అవసరం. అదేంటంటే ఐక్యత చాలా అవసరం, ముఖ్యంగా దళిత క్రైస్తవుల్లో. ఈ యొక్క ఉద్యమానికి భారతదేశ క్రైస్తవులందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఈ ఉద్యమంలో జాయిన్ అవ్వాలి, ఉద్యమంలో చేరాలి, ఉద్యమానికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇది అన్యాయము, ఇది దేవునికి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం, మానవ హక్కులకు వ్యతిరేకం, పౌర హక్కులకు వ్యతిరేకం, మత స్వతంత్ర హక్కుకు వ్యతిరేకం, రిజర్వేషన్ పాలసీస్కి వ్యతిరేకం, భారతదేశ రాజ్యాంగ పునాదులకే వ్యతిరేకం. అన్యాయమైనటువంటి తీర్పు, అన్యాయమైనటువంటి నిర్ణయం, అన్యాయమైనటువంటి ట్రీట్మెంట్. డెమోక్రసీ మీన్స్ లార్జ్ పీపుల్. ఎక్కువ మంది తీసుకున్నటువంటి నిర్ణయమే ప్రజా ఆమోదం. కాబట్టి ప్రజాస్వామ్యంలో, డెమోక్రటిక్ కంట్రీలో, డెమోక్రసీలో పీపుల్స్ రిప్రజెంటేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఐక్యత చాలా అవసరం. ఐక్యతతో ఉద్యమం చేస్తే ఎవరైతే అణగదొక్కబడ్డారో ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందో ఆ జాతులు అందరూ కలిసి ఉద్యమిస్తే మనం సక్సెస్ అవ్వచ్చు. 1950ని రివోక్ చేయొచ్చు, అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పొలిటికల్ రిప్రజెంటేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ డెమోక్రటిక్ కంట్రీ. ప్రజాస్వామ్య వ్యవస్థలో పొలిటికల్ రిప్రజెంటేషన్ చాలా అవసరం. అంటే చట్టసభలలో ప్రవేశించేటువంటి అర్హత ఉండటం చాలా అవసరం. చట్టసభలలో పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉంటేనే చట్టాలు చేయగలుగుతాం. చట్టాలు చేసేటువంటి ఆ ప్లేస్లో, ఆ యొక్క పొజిషన్లో, ఆ యొక్క వ్యవస్థలో ఉంటేనే నిర్ణయాలు చేయగలుగుతాం, ఒక జాతిని రక్షించగలుగుతాం, చేయబడిన చట్టాలను కూడా రివోక్ చేయగలుగుతాం. మనం సంఘాల్లో చెప్తాం, పాస్టర్స్లుగా విశ్వాసులు నేర్పిస్తాం. అంటే రాజకీయాలు మనకు వద్దు, వ్యాపారాలు మనకు వద్దు, ఉద్యమాలు వద్దు అని చెప్తాం. ఎంతకాలం చెప్పాం మనం, కానీ అది వాస్తవం కాదు. బైబిల్ కూడా ఉద్యమాలు వద్దని చెప్పడం లేదు, రాజకీయాలు వద్దని చెప్పడం లేదు, వ్యాపారం వద్దని చెప్పడం లేదు. మనం తెలివి కలిగి, జ్ఞానం కలిగి బ్రతకొద్దని చెప్పడం లేదు. ఈ లోక జీవితంలో రాజకీయాలు అవసరం, వ్యాపారం అవసరం, ఉద్యమాలు చేయటం, పోరాటం చేయటం, వ్యాపారం చేయటం అవసరం. అది మన సంఘాలకు, మన సేవకులుగా మనం బోధించాలా. మనం చేయలేదు. తత్ఫలితంగా మనం ఏమవుతున్నామంటే ఈ రోజున అణగదొక్కబడుతున్నాం. రాజకీయాల్లో రిప్రజెంటేషన్ లేకపోవటం వల్ల, ఆర్థికంగా బలోపేతం కాకపోవటం వల్ల, ఐక్యత లేకపోవటం వల్ల, మన భక్తిలో క్లారిటీ లేకపోవటం వల్ల మనం అణగదొక్కబడుతున్నాం. సో మనం ఈ ఉద్యమంలో మనం సక్సెస్ అవ్వాలంటే పొలిటికల్ రిప్రజెంటేషన్ అవసరం. అంబేద్కర్ చెప్పారు, పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ. ఎస్, ట్రూ, నిజం.
డెమోక్రటిక్ వ్యవస్థలో పొలిటికల్ రిప్రజెంటేషనే మార్గం. అంటే క్రైస్తవులకి జనాభా ప్రాతిపాదికన పొలిటికల్ రిప్రజెంటేషన్ మనకు అవసరం. మన వాళ్ళు, మన క్రైస్తవులు, మన దళిత క్రైస్తవులు ఆ యొక్క చట్టసభలలో ఉంటే నిర్ణయం తీసుకునే చట్టాలు చేసేయగలిగేటువంటి అర్హత వస్తుంది. అప్పుడు మన చట్టాలని, చేయబడిన చట్టాలు రివర్క్ చేయొచ్చు. మన సంక్షేమానికి, మన స్వేచ్ఛకు, మన హక్కులను కాపాడుకున్నటువంటి చట్టాలు మనం చేయొచ్చు. కాబట్టి ప్రార్థిద్దాం, ఉద్యమాలు చేద్దాం, రాజకీయాలు చేద్దాం, వ్యాపారం చేద్దాం. ఈ ఉద్యమాల్లో దేవుడు మనకు విజయం ఇవ్వాలని ప్రార్థిస్తూ మీ డాక్టర్ ఎన్ క్రిస్టఫర్, ఎవంజలిస్ట్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మై ఫోన్ నంబర్ ఈస్ 9959812970. God bless you. God bless India.